నీ సాక్షిగా ఇలానే బ్రతుకుచుంటిని. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరు బాగున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. చాలండి, ఒకసారి నా ఎంబడి మీరందరూ కూడా అనండి. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, జీవం గల దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామను బట్టి మేము స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ఇదిగోనైనా ఈ యొక్క పునరుత్థాన దినమందు సంఘముగా మేమందరము నీ యొక్క పాదసన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యము, అంతేకాదు నైనా నీ యొక్క జీవ వాక్యాన్ని నేను వినగలిగే భాగ్యాన్ని మా జీవితాలకు అనుగ్రహించావు. ఇదిగోనైనా ఈ సమయంలో నీ మాటలు మేము వినిచుండగానైనా కేవలం విని విడిచిపెట్టే వారంగా కాకుండానైనా విన్నది మా హృదయంలోనైనా మేము పదులుపరుచుకొని నీ కొరకు మేము జీవించే భాగ్యాన్ని అనుగ్రహించండి. దీనుడును అల్పుడను ఇదిగోనైనా మరొకసారి నీ పక్షాన్ని నిలబడి నీ యొక్క మాటలు విత్తనై ఉండగానైనా నా నోట మీ మాట ఉంచండి. మీ యొక్క పరిశుద్ధతం సహాయాన్ని అనుగ్రహించండి. నీ యొక్క ఆత్మబలం చేత మమ్మల్ని అందరినీ బలపరిచి నీ మాటల చేత నింపి నైనా నీ కొరకు వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము చాలా ఉన్నతమైనది. ఈ యొక్క మాటలు మనం ఎప్పుడైనా శ్రద్ధ కలిగిన వారమై మనం వినాలి. వాక్యము మనల్ని బ్రతికించేది, మనల్ని జీవింపచేసేది, మనల్ని నడిపించేది. మన యొక్క బాధల్లో, వేదనలో, రోదనలో, కన్నీళ్ళలో నేనున్నానని నిన్ను ధైర్యపరిచేది, ఆదరించేది దేవుని యొక్క వాక్యమే. మనుషులుగా ఎంతగా నిన్ను ఆదరించినా, ఎంతగా బాధపరిచినా, లేకపోతే నిన్ను ఆదరించి బలపరిచినా వారి మాటలు నీకు ధైర్యాన్ని ఇవ్వలేవు, కానీ దేవుని మాటలు మాత్రం ధైర్యం. అందుకని దేవుని యొక్క వాక్యం అనగానే శ్రద్ధగా వినాలి. ఈ దినాన అశ్రద్ధగా వినవారు ఎక్కువైపోయారు, ఆ దినాన కూడా ఎక్కువైపోయారు. అందుకని యేసుక్రీస్తుల వారు ఒక మాట అన్నారు, చెవి గలవాడు వినుగాక. అంటే చెవులు అందరికీ ఉంటాయి, కానీ కొందరి చెవులు మూసుకపోతాయి. ఏమండి, మంచి మాటలు చెవికి అసలుకే ఎక్కువ. మంచి మాటలు వినాలనే ఆతృత, ఆశ వారిలో పుట్టాయి. చెడు వార్తలకు, లోక వార్తలకు వారి చెవులు మాత్రము తెరచి ఉంటాయి, కానీ దేవుని యొక్క మాటలకు మాత్రం చెవులు. అందుకని ఈ ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యంగా ప్రభుల వారు ఇదిగో యోహాను గారికి తెలియజేస్తున్నప్పుడు ప్రతి రాయించిన మాటలు ఏమంటాడంటే, చెవి గలవాడు వినుగాక, చెవి గలవాడు వినుగాక. అంటే అంత్యకాలంలో, ముగింపు కాలంలో ఉన్న జనుల చెవులు ఎలా ఉంటాయంటే మూసుకపోయి. అందుకని ఇది నేను అందరికీ చెవులు ఉన్నావా కానీ అందరికీ ఉన్నాయి. చెవులున్నవారు దేవుని యొక్క వాక్యాన్ని విందురు గాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని వల్లరా, ఇక్కడ చదవబడిన సందర్భాన్ని మనం చూడగలిగితే, యోహాను గారు పద్మాసు ద్వీపంలో శ్రమలలో, కష్టాలలో తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు.
ఆ పరివాసిగా ఉన్నప్పుడు ప్రభు యొక్క దర్శనం ద్వారా ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తున్నాడు. ఈ ప్రకటన గ్రంథాన్ని సాక్షాత్తు దేవుడు తనకు బయలుపరుస్తున్నాడు. ఆ బయలుపరిచిన విధానాన్నే ఇదిగో యోహాను గారు ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. అందులో ఈ యొక్క మాట సెలవిస్తున్నాడు. 7వ వచనము, 1వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి చదవండి. ఇప్పుడు ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు అంటున్నాడు. ఏమని? ఆయన అనగా యేసుక్రీస్తుల వారు మేఘారుడై వచ్చుచున్నాడు. అంటే యేసుక్రీస్తుల వారు మొదటగా తను దిగో కన్యక గర్భమందు జన్మించి భూమి మీద అడిగిడాడు, తర్వాత మరణించాడు, తర్వాత తిరిగి లేచాడు, తర్వాత పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఇదిగో మరలా వస్తున్నాడు రెండవ రాకడా. ఈ రెండవ రాకడలో ఆయన ఏ రీతిగా వస్తున్నాడో బయలుపరుస్తున్నాడు. ఆయన రాకడ యొక్క విధానాన్ని తెలియజేస్తున్నాడు. ఏ రీతిగానంటే ఆయన మేఘారుడై, అంటే మేఘము మీద ఆసీనుడైన వాడిగా, యేసుక్రీస్తుల వారు మేఘం మీద ఆసీనుడై వస్తున్నాడని తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనము ఈ దినాన ధ్యానించుకునేది ఏంటంటే మేఘము గురించి, మేఘ సందేశము. అసలు ఇది ఏంటి? మేఘాన్ని దేవుడు తన యొక్క వాహనముగా, లేకపోతే ఎప్పుడు చూసినా దేవుడు తనను మేఘాన్ని తన సాధనముగా వాడుకున్నాడా అని మనము ఇదని ఆలోచిద్దాం, ధ్యానిద్దాం దేవుని యొక్క గ్రంథములో నుండి. ఎందుకు మేఘం గురించి అనగా, బైబిల్లో దేవుని యొక్క వాక్యము అనేక రకాలుగా ఉంటుంది. ఎప్పుడు కూడా వాక్యం ఒకటే రకముగా ఉండదు, ఒకే రకముగా ఉండదు. కొన్నిసార్లు పక్షులను చూపిస్తాడు, మీరు పావురం వలె ఉండుడి అంటాడు. కొన్నిసార్లు జంతువులను చూపిస్తాడు, మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నానని. కొన్నిసార్లు పాత్రగా ఉండాలంటాడు, పాత్రలు. ఇదిగో ఇంకా కొన్ని రకాలుగా దేవుడు అనేక విధాలుగా మనుషులను గురించిన కొన్ని మాటలు జంతువులను చూపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఒక సందర్భంలో అంటాడు, సోమరి చీమల యుద్ధకు వెళ్ళు. అంటే చీమను గురించి నీకు ఒక జ్ఞానం కావాలి. ఈ రీతిగా అనేకము ఉంటాయి. ఇలా తీస్తుంటే చాలా రకాలుగా భక్తుల జీవితాలే కాదు, జంతువులను, పక్షులను, ప్రకృతిని చూపిస్తూ కూడా దేవుడు అనేక విధాలుగా మనిషికి ఒక పాఠాన్ని నేర్పిస్తుంటాడు. అనేక రకాలుగా దేవుని మందిరంలో కొన్ని వస్తువులు ఉంటాయి, ఆ వస్తువులను చూపిస్తుంటాడు. ఇదిగో ఈ వస్తువుల వల్ల మీరు ఉండాలి అని. అమండి, ఈ రీతిగా అనేకంగా ఉంటాయి. వాక్యం అనగానే ఒకటే కాదు, అనేక రకాలుగా ఏమండి, అనేక రకాలుగా. కొన్నిసార్లు ఇదిగో కాకిని చూపిస్తుంటాడు, ఒకసారేమో పావురాన్ని చూపిస్తుంటారు అని. ఇది నేను ఉదయకాలంలో ధ్యానించినప్పుడు నాకు వచ్చిన ఒక అంశం ఏంటంటే, ఏమండి, కాకి వల్ల వెళ్తావా, పావురం వల్ల తిరిగి వస్తావా అనే ఒక అంశము ఆలోచనకు వచ్చేసింది. ఏమండి, ఇలా చూస్తుంటే కాకిని గురించిన ఒక గుణపాఠము, పావురం గురించిన ఒక మంచి పాఠం. ఈ రీతిగా వాక్యం అనేది చాలా రకాలుగా ఉంటుంది, చాలా రకాలుగా. ప్రతి దాంట్లో కూడా దేవుడు ఇదిగో మాట్లాడుతుంటాడు, మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంటాడు. ఈ దినాన కూడా మనం మేఘముల గురించి ధ్యానించగలిగితే, మేఘములను మనము అనేక సార్లు మనం చూస్తుంటాం. మనము పుట్టిన నాటి నుండి నేటి వరకు మనం ఆకాశంలో ఎన్నో రకాలుగా మేఘాలను మనము చూస్తుంటాం. ఏమని, మేఘం అంటే తెలియని వ్యక్తులు ఎవరు ఉండరు. ఏమని, ఇంకా మనందరం కూడా దుబాయ్ ప్రాంతము విమానం ఎక్కి ఫ్లైట్ ఎక్కి వచ్చాం కాబట్టి ఇంకా మేఘాలను కూడా, మేఘాలలోనికి వెళ్ళి కూడా మనం చూసిన అనుభవాలు మనకు ఉన్నాయి. ఏమండి, మేఘాలు, ప్రతి మనిషి కొన్నిసార్లు మేఘాలను చూస్తుంటారు వర్షం కోసమని. ఏమండి, కొన్నిసార్లు నీడ కోసమని మేఘాలను చూస్తుంటాడు. కొన్నిసార్లు మనుషుల యొక్క ఇదిగో వాతావరణం లేదా ఈ ప్రకృతి చల్లబడితే బాగుండని మేఘాల గురించి ఆలోచన చేస్తుంటారు, చూస్తుంటారు. రైతులను చూస్తే వారు ఎప్పుడు చూసిన మేఘాలను చూస్తుంటాడు. వాటిని బట్టే వారు ఏం చేస్తారు, వారి పనులలోకి వెళ్ళిపోతుంటారు. అంటే మేఘాలు అనేటివి మనుషునికి చాలా అవసరమైనది. మరి మేఘాలు ఏ రీతిగా ఉంటావంటే దూది వలె ఉంటాయి. మీ అందరు కూడా చూసిన కదా ఫ్లైట్లో, ఏమంటే ఏ రీతిగా ఉంటుంది, దూది వలె. ఏమంటే ఈ మేఘాలు ఎప్పుడు కూడా ప్రయాణం చేసేటివి, ఒకే దగ్గర ఎప్పుడు కూడా నిలకడగా ఉండవు. ప్రయాణాలు చేస్తుంటాయి, కొన్ని కిలోమీటర్ల దూరానికి కూడా ప్రయాణాలు చేస్తుంటాయి.
మరి మేఘాలు దూది వలె ప్రయాణం చేస్తూ గాలిలో తేలుతూ ఉంటాయి కదా, మరి ఇవి బరువు ఉంటావా అంటే ఇది చాలా బరువైనది, చాలా బరువు. ఎంత బరువు అంటే ఒక్క మేఘం అంట 1000 ఏనుగుల కంటే ఎక్కువ బలం ఉంటుందంట. ఏమండి, 1000 ఏనుగుల కంటే ఎక్కువ బలం. ఈ రీతిగా చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని వలన ఈ మేఘాలను గురించిన ఏమండి ఇదిగో కొన్ని ఆలోచనలు కలిగినప్పుడు ఈ యొక్క గ్రంథాన్ని ధ్యానిస్తే ప్రియమైన దేవుని వలన ఇదిగో అది రకరకాలుగా రంగులతో ఉంటుంది, నల్లగా తెల్లగా అని. ఇంకా చూస్తుంటే ప్రియమైన దేవుని వలన ఈ మేఘాలు ఏమని తేలిపాటిగా ఆకాశంలో ఉంటూ ఇదిగో నరులకు కొన్ని రకాలుగా మేలులు చేస్తుంటుంది. ఎందుకంటే అది నీటిని మోస్తూ తనకు కావాల్సిన ప్రాంతంలో, తనకు ఆజ్ఞాపించబడిన ప్రాంతంలో అది చల్లబడి ఏం చేస్తుంటుంది, వర్షాన్ని కురిపిస్తుంటుంది. అసలు ఇది ఆకాశంలో మేఘాలే లేదనుకోండి, వర్షం అనేది కురుస్తుందండి? కురవదు. ఏమని వర్షం అనేది కురవదు అండి. కానీ ఈ మేఘాలను దేవుడు వాడుకున్నాడు. ఈ మేఘాలను దేవుడు ఏ రీతిగా వాడుకున్నాడు చూడగలిగితే నిర్గమకాండము 19వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. యెహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడుచున్నప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులలో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను అంటున్నా. కారు మబ్బులు ఎప్పుడు కనబడుతుంటాయి? ఏమని వర్షము వచ్చే ముందు నల్లగా కారు మబ్బులు అంటుంటారు వాటిని, కారు మబ్బులు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఏంటంటే, నేను మీ యొద్దకు వచ్చేటప్పుడు నేను ఎలాగ వస్తాను? ఏమని కారు మబ్బులలో ఏమని అది ఏముంది ఇక్కడ రాయబడి ఉంది, చదవండి. చదువుతున్నారా లేదా? యెహోవా మోషేతో దేంట్లో వస్తాడంట? కారు మబ్బులలో నీ యొద్దకు వస్తాను. అంటే మేఘములలో నీ యొద్దకు వస్తాను, మేఘంలో నీ యొద్దకు వస్తాను. మేఘంలో వచ్చిన వాడు ఏ రీతిగా మాట్లాడతానో చూడగలిగితే చూడండి, నిర్గమకాండము 24వ అధ్యాయం 15వ వచనము. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను, యెహోవా మహిమ సినాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘము నుండి మోషేను పిలిచినప్పుడు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి చాలండి అమ్మని. ఇక్కడ చూస్తుంటే ఒక మేఘము ఒక కొండను కమ్మింది. 6 దినాలు అక్కడే నిలిచి ఉందంట. 6 దినాలు నిలిచిన ఆ మేఘము 7వ దినమున ఆ మేఘములో నుండి దేవుడు మోషేతో మాట్లాడుచున్నాడు. ఆ మేఘములో నుండి మోషేతో మాట్లాడినప్పుడు ఆ మోషే కూడా మరలా ఏం చేశాడంటే ఆ మేఘంలోనికి ప్రవేశించాడు అంటున్నాడు. అంటే దేవుడు మోషేకు ముందుగా సెలవిచ్చాడు ఏమనంటే, ఇదిగో నేను కారు మబ్బులలో నీ యొద్దకు వస్తాను. ఇదిగో ఆ కారు మబ్బులలో ఆ మేఘములలో ఇదిగో మోషేతో దేవుడు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ మేఘంలోనికి ఇదిగో దేవుని యొక్క స్వరను వినడానికి కూడా మోషే గారు వెళ్ళినట్టు మనం చూస్తుంటున్నాం. ప్రియమైన దేవుని వల్లరా మోషే గారు వెళ్ళినట్టు చూస్తుంటాం. ఇంకా చూడండి, ఇదే నిర్గమకాండం 34వ అధ్యాయము, 5వ వచనము. మేఘముల్లో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను అంటున్నాను. చూడండి ప్రియమైన దేవుని వల్ల దేవుడు కారు మబ్బుల్లో వచ్చాడు.
మేఘములో కొండ మీద ఇదిగో మోషేతోను మాట్లాడాడు. ఇక్కడ సెలవిస్తే ఇదిగో మేఘములలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను అంటున్నాడు. అంటే దేవుడు ఎప్పుడు మాట్లాడాలనుకున్నా, దేవుడు ఎప్పుడు తన మోషేను కలవాలనుకున్నా, ఎప్పుడు తన భక్తులను కలవాలనుకున్నా, ఇదిగో దేవుడు దేన్ని ఎక్కువ వాడుకుంటున్నాడంటే మేఘాన్ని దేవుడు వాడుకుంటున్నాడు. ఆ మేఘములో నుండే ఇదిగో మాట్లాడుతున్నాడు, ఆ మేఘములో నుండే వస్తున్నాడు, ఆ మేఘములో నుండే ఇదిగో దేవుడు తన వాక్కును బయలుపరుస్తున్నాడు. ఏమండి, బయలుపరుస్తున్నాడు. ఈ రీతిగా చూస్తుంటే ప్రియమైన దేవుని వల్ల మేఘమని దేవుడు వాడుకున్నాడు. నిజమే ప్రియమైన దేవుని వల్ల మేఘము, ఇదే మేఘము ఒక దినాన ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యములు నడుస్తుంటే వారికి ఏ రీతిగా ఉన్నది? ఏమని ఏ రీతిగా ఉన్నది? అరే పగలు మేఘ స్తంభము, ఏమని రాత్రి అగ్ని స్తంభముగా. ఇదిగో వారు ప్రయాణమైచున్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉంచాడు. ఆ మేఘమే వారి తోడుగా నిలిచింది, వారి ఎండ నుండి తప్పించింది, వారి మార్గము చూపించింది ఆ మేఘమే. ప్రియమైన దేవుని వల్లరా ఏమండి, దేవుడు మేఘాన్ని తన వాహనముగా మార్చుకున్నట్టు మనం చూస్తుంటాం. ఇంకా చూడండి, ఇదే నిర్గమకాండము 40వ అధ్యాయము 34-35 నుంచి ఆఖరి వరకు చూడగలిగితే ఇక్కడ మేఘాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు ఏ రీతిగా ఇదిగో తను మేఘంలో నుండి మాట్లాడుతూ తన సహాయాన్ని అందించాడు చూడగలిగితే, మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండాను ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినం వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలీలందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను. ఏమని ఇక్కడ చూడండి, ప్రత్యక్ష గుడారము అనగా దేవుని యొక్క మందిరము, ఆ మందిరం మీద కూడా ఈ మేఘం అనేది నిత్యము నిల్చున్నది. ఆ దినాన ఆ మేఘము ఆ మందిరాన్ని కమ్ముకొని ఆ మందిరంలో ఉంటిగో తన మీద ఆ మందిరం మీద నిలిచేది. ఇప్పుడు ఆ మేఘం ఏంటంటే పైకి వెళ్ళినప్పుడు వీరు ప్రయాణమైపోవాలి. అది పైకి వెళ్ళకుండా అదే చోట నిలిచిందనుకోండి, ఇదిగో మనం ఈ దినాన ప్రయాణము చేయకూడదని అక్కడే ఆగిపోవాలి. అది ఎన్ని దినాలు ఆగిపోతే వీరు అన్ని దినాలు అదే ప్రాంతంలో నివసించాలి. ఒకవేళ అది కొంచెం పైకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు వీరేమనుకోవాలంటే మనము ప్రయాణం అవ్వాల్సిన సమయము వచ్చింది. అంటే మేఘాన్ని బట్టి వారు ప్రయాణం చేశారు. దేవుడు మాట్లాడాల్సిన స్థితి కూడా మేఘంలో నుండే ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు. ఆ మేఘము కూడా దేవుని యొక్క మందిరాన్ని కమ్ముకొని ఉన్నది, దేవుని యొక్క మందిరాన్ని. అందుకని 34వ వచనంలో చూడండి, అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. అంటే మేఘము మందిరాన్ని కమ్మగానే దేవుని యొక్క తేజస్సు కొండ మీద ఇదిగో ఆ యొక్క మేఘము 6 దినములు నిలవగానే 7వ దినములో అందులో నుండి దేవుని యొక్క స్వరము, కారు మబ్బులలో దేవుడు రావడము, ఏమండి ఇదిగో ఆయన నామాన్ని మేఘంలో నుండి ప్రకటించడము. ఇదంతా చూస్తుంటే అబ్బో, దేవుడు ప్రకృతిలో మేఘాన్నే ఎక్కువ తన సాధనముగా వాడుకున్నాడు. తన సాధనం. అందుకని ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఎంత అదృష్టవంతులంటే, నిజమే ఇజ్రాయేల్ ప్రజల గురించి కొన్నిసార్లు ఆలోచిస్తే వారెంత అదృష్టవంతులు భూమి మీద ఎవరు లేరు. ఎందుకంటే వారు కన్నులార దేవుని యొక్క కార్యాలను చూశారు. ఇది నానా ఏమి చూడకనే మనం ఇంత విశ్వసించి ఇంత నమ్మకంతో దేవుళ్ళ నిలబడుతున్నాం. చిన్న కార్యాలు చేయగానే మనము దేవుళ్ళు ఎంతో విశ్వాసాన్ని పెంచుకుంటున్నాం. అయ్యో, నా జీవితంలో దేవుడు ఇంత గొప్ప మేలు చేశాడని. చిన్నదానికే, చూడని దానికే, అనుభవించిన చిన్న మేలుకే మనం ఏం చేస్తున్నాం? విశ్వాసంలో బలపడుతున్నాం. కానీ ఆ దినాన వారు కన్నులు చూశాయి, కానీ చూసిన వారు కూడా నిలబడలేకపోయారు. కానీ మేఘము
దేవుని యొక్క మేఘమే. ఇదిగో వారి మీద నిలిచి ఇదిగో వారిని 40 సంవత్సరాలు నడిపించిందంటే వారు ఎంత భాగ్యవంతులో. ఏమని ఆ మేఘములో దేవుని యొక్క తేజస్సు, ఆ మేఘంలో దేవుని యొక్క మహిమ, ఆ మేఘంలో దేవుని యొక్క స్వరము, ఆ మేఘంలో దేవుని యొక్క కృపను వారు ఇంతగా అనుభవించారు. ఏమని ఇదిగో అక్కడ అంటున్నా అంటే ఆ మేఘం ఎక్కడ నిలబడితే అక్కడే వారు నిలుచోవాలి. ఎన్ని దినాలు ఆ మేఘము వారితో ఉన్నదో అంటే ఏమంటే చాలా దినాలు వారితో ఉన్నాయి. పగలేమో ఇదిగో మేఘస్తంభము, అదే మేఘము మళ్ళీ రాత్రి అగ్నిస్తంభము. ఏమండి రాత్రి అగ్నిస్తంభం. అందుకని ప్రియమైన దేవుని వల్లరా ఇదిగో ఈ మేఘాల గురించి యోబు గారు ఒక చక్కని మాట పలికాడు. చూడండి యోబు గ్రంథము 26వ అధ్యాయము. యోబు గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనం చదవండి. వాటి క్రింద ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను అంటున్నాడు. ఏమండి ఇక్కడ అంటున్నాడు ఏంటంటే మేఘములు ఎవరివి అంటే తనవి అంటున్నాడు. ఆయన తన మేఘములను అంటున్నాడు. అంటే దేవుని యొక్క సాధనములు. ఇదిగో ఈ మేఘములు ఎవరేమంటే దేవుని అంటున్నాడు. ఏమండి ఆయన తన మేఘములో నీళ్లను బంధించెను అని. ఏమని నిజమే ప్రియమైన దేవుని వల్ల మేఘములో ఏముంటామంటే ఏముంటావి? ఏమని మనం కనిపించేటివి ఏదో తెల్లగా ఆవిర్వాలి అనుకుంటాం, కానీ అందులో నీళ్ళు నీకు కనిపించవు. నీకు కనిపిస్తాయా? ఏమని నీకు వర్షం పడుతున్న ఆకాశం చూస్తే మేఘంగా కనిపిస్తుంది, కానీ అందులో వచ్చే నీరు మాత్రం నీకు దగ్గర దాకా వచ్చేదాకా తెలియదు, నీ మీద పడేదాకా నీకు తెలియదు ఇది నీరును. ఇదిగో ఈ ఆకాశంలో అనంత ఆకాశంలో ఇదిగో విస్తారముగా ఉన్న మేఘాలలో దేవుడు అంటే నీళ్లను బంధించాడు. ఈ మేఘములు ఎవరి అంటే దేవునివి. అందుకని ఇశ్రాయేలు ప్రజలు ఎంత గొప్పవారనంటే అపోస్తలుడైన పౌలు గారు అంటారు ఏంటంటే కొరింథీయులకు రాస్తే వారు మేఘములో బాప్తిసము పొందారు. ఇప్పుడు మనము నీటిలో బాప్తిసము అది నేను వారు మేఘములో బాప్తిసం. చూస్తారా మాట? చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా ఈ సంగతి తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి ఆ మేఘములోను సముద్రములోను బాప్తీసము పొందిరి అంటున్నాను. అంటే మేఘములో బాప్తీసం పొందిన వారు ఉన్నారు. మేఘములో అవండి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఇదిగో ఆ మేఘమే యేసుక్రీస్తుల వారు. ఆ మేఘములో వారు బాప్తీసం పొందారు. ఇది నా నీటిలో నువ్వు బాప్తిసం పొంది ఇది ప్రభు యేసు రక్తము, ఇందులో మునిగితే నేను ఏమవుతాను? పవిత్రను అవుతాను అనుకుంటాను. కానీ ఆ దినాన వారి తోడుగా ఉన్నది ఏమండి అందులో కూడా వారు బాప్తిసం అంటే ఆ మేఘంలో వారు బాప్తిసము పొందిరి. అందుకని ప్రియమైన దేవుని వలన ఈ దినాన కొన్ని సందర్భాలు లోకంలో ఉన్న జనులకు అర్థం కావు. అంతేందుకని క్రైస్తవులైన మనకి అర్థం కాదు. ఈ దినాన చాలామంది సవాళ్ళు విసురుతుంటారు, వారికి చిన్న విషయం కూడా అర్థం కాదు. నిన్నటి దినాన నేను యూట్యూబ్లో ఒకటి చూస్తుంటే ఒక వ్యక్తి ఏమంటే ఒక మీడియా ఛానల్లో కూర్చొని ఏమంటున్నా అంటే బైబిల్ మొత్తం తర్జుమా తప్పు చేశారు. ఎందుకంటే మొదటి వాక్యాన్ని వారు సరిగా తర్జుమా చేయలేదు. ఏంటంటే ఇంగ్లీషులో దేవుడు ఇదిగో భూమిని పరలోకాన్ని తయారు చేశాడు, ఎవెన్ను తయారు చేశాడని ఉంటే ఇదిగో వీరు తెలుగులో ఏం చేశారంటే ఆకాశాన్ని తయారు చేశారని రాశారు అని అంటున్నాడు. అంటే తెలుగులో ఆది అందు దేవుడు భూమిని ఆకాశమును చేశాడని ఉంటుంది. ఇది బైబుల్ ఇంగ్లీష్ బైబుల్ ఏంటంటే ఇన్ ది బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అని ఉంటుంది. హెవెన్ అనగా పరలోకం అని అంటున్నాడు. పరలోకానికి ఇదిగో ఆకాశానికి తేడా తెలియని క్రైస్తవులారా అంటున్నాడు. అసలు నేను అనుకున్నాను పిచ్చోడా, నీవే పెద్ద పిచ్చోనే. ఎందుకంటే దేవుడే సెలవిచ్చాడు, ఇదిగో ఆకాశము నా సింహాసనం అంటున్నాడు.
ఏమని ఇప్పటిదాకా మీరు అందరూ కీర్తనలు చదివారండి. 115వ కీర్తన ఇప్పుడు చదవండి. దాంట్లో ఒక మంచి మాట సమాధానం ఉంటుంది. ఏమండి 115 కీర్తన ఇంతకుముందు కీర్తనలు చదివించారు. అందులో నేను ఆ మాటను కూడా నేను హైలైట్ చేసుకున్నాను. ఏమండి 115వ కీర్తన 3వ వచనం ఒకసారి చదవండి. మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఆకాశమందు అనగా పరలోకమా. ఇప్పుడు తెలుగులో వాడు అంటాడు ఏంటంటే ఇదిగో ట్రాన్స్లేషన్ చేయడం, తర్జుమా చేయడం చేత కాలేదంటున్నాడు. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడు? ఇదిగో మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఇప్పుడు ఆకాశం అంటే పరలోకమే. అవును, ఆకాశం అనగా పరలోకమే. ఇప్పుడు ఇంగ్లీషులో ఏమైనా ఉంది, తెలుగులో ఆకాశం ఉంది, ఇదేంటి అని అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ అనేక సార్లు దేవుడే సాక్షి సెలవిచ్చాడు. ఇదిగో నేను ఆకాశము, ఇదిగో నేను ఆకాశమందు ఆసీనుడై ఉన్నాను. ఆకాశమందు మనం కూడా చాలాసార్లు పాట పాడుతున్నాం, ఆకాశమందు ఆసీనుడైన వాడు అంటుంటాం. ఏమని అంటే ఈ సందర్భాలు కొన్నిసార్లు తెలియక ఇదిగో ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు. కానీ సత్యమైనది దేవుడు ఇదిగో నిజమైన సేవకులకు బయలుపరుస్తుంటాడు, నిజమైన విశ్వాసులకు తెలియపరుస్తుంటాడు. అది నాన్న మేఘంలో బాప్తిసం పొందారు. ఏ రీతిగా పొందారని చాలామంది అనుకుంటారు. కానీ పౌలు గారు ఊరికే రాయలేదు. ఎందుకంటే ఆ దినాన దేవుడు మేఘంలో మాట్లాడాడు, మేఘాన్ని మందిరం మీద ఉంచాడు. ఆయన మహిమ, ఆయన ప్రత్యక్ష, ఆయన స్వరం అంతా కూడా మేఘంలో నుండే జరిపించాడు. మరి అదే మేఘం వారికి బాప్తిసం ఇవ్వలేదంటే ఇచ్చింది. మరి ఇచ్చింది అంటే చాలామంది అనుకుంటారు ఏ రీతిగా ఇచ్చారని. అందుకని ప్రియమైన దేవుని వలన ఈ మేఘమును కూడా యేసుక్రీస్తుల వారు జీవితంలో కూడా మనకు అనేక సార్లు కనిపిస్తుంటుంది ఈ మేఘమే. చూడండి మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో. ఏ మేఘంలో? ఆ మేఘం అనగా ఇదిగో మోసే కాలంలో ఉన్న మేఘమే. అది నాన్న ఇజ్రాయేలుకు నీడగా ఉన్న మేఘమే. ఇజ్రాయేలు బాప్తిసం పొందుకున్న ఆ మేఘం మరలా ఇక్కడ కనిపిస్తుంది మనకంటే యేసుక్రీస్తుల వారు రూపాంతరం కొండ మీద. ఏమండి రూపాంతరం కొండ మీద ఎవరెవరికి కనిపిస్తుందో చూడండి. ఇదే 17వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చదువుదాం. 17వ అధ్యాయం మొదటి వచనం. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుని యోహాను వెంట పెట్టుకుని పోయి రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వల్ల ప్రకాశించెను. కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకొకటి, మోషకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కట్టుదనని యేసుతో చెప్పెను. ఇంకను పేతురు మాట్లాడుచున్నగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్మెను. ఆమేన్. రూపాంతర కొండ మీదకి యేసుక్రీస్తువారు తన శిష్యులు కొంతమందిని తీసుకెళ్లారు. ఆ కొంతమందిని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఇదిగో తన యొక్క ఆయన రూపాంతరం పొందాడు. అప్పుడు ఆయన ముఖము, యేసుక్రీస్తుల వారి ముఖం అంట సూర్యుని వల్ల ప్రకాశించుతున్నది. ఆ సమయంలో ఇదిగో ఏలియాతోని, మోషేతోని ఇదిగో ప్రభువుల వారు మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు పేతురు గారు చూశారు, శిష్యులు చూశారు. చూసిన తర్వాత అయ్యా, మనం ఈ కొండ మీద ఉండడమే మంచిది. ఇదిగో ఇక్కడ నీకోటి, మోషే గారి కూడా ఏలియా కోటి 3 పర్ణశాలలు కడతాను, 3 గుడారాలు కడతాను, ఇక్కడే మనం ఉందామని ఆయన మాట్లాడుతుండగానే ఒక ప్రకాశమైన మేఘము కమ్మింది. రాత్రి వేళ ప్రకాశమైన మేఘము, ఆ ప్రకాశమైన మేఘము ఆ చోటును కమ్మిన తర్వాత ఆ మేఘములో నుండి ఒక స్వరము వినిపిస్తుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు
వినుడి అని ఆ మేఘములో నుండి ఒక స్వరం ఉంటా ఏమండి ఒక దిగు అక్కడ మొరబడింది, శిష్యులు ఈ మాట ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో పుట్టెను. ఏమండి ఆ మేఘములో చూడండి ప్రియమైన దేవుని వల్ల ఆ రూపాంతరం కొండ మీద ఇదిగో ఒక మేఘము, ఆ మేఘములో నుండి కూడా మాట్లాడిన మాట అది దేవునిది, ఈయన నా ప్రియ కుమార్. ఏమని ఒక దినాన అదే స్వరము యేసుక్రీస్తుల వారు బాప్తిజం పొందుకున్న తర్వాత ఆకాశం నుండి వస్తుంటుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను. కానీ అదే మాట మరలా ఇక్కడ మేఘము కమ్ముకొని అది అదిన ఉన్న శిష్యులకు బయలుపరుస్తున్నాడు. చూడండి బయలుపరుస్తున్నాడు. ఇంకా చూడగలిగితే యేసుక్రీస్తు యొక్క జీవితంలో అదే మేఘము ఎన్ని మార్లు తోడుగా ఉంది, ఏ రీతిగా ఆయనకు సహాయకరంగా ఉన్నది చూడగలిగితే లూకా సువార్త 21వ అధ్యాయము లూకా సువార్త 21వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు మనుష్య కుమారుడు చాలండి. ఏమండి ఇక్కడ అంటున్న మాట చూడండి, ఇదిగో అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారుడై వచ్చుట చూస్తురు అంటున్నాడు. అంటే ఇక్కడ చూడగలిగితే ఆయన రెండవ రాకడ గురించి, యేసుక్రీస్తుల వారి యొక్క రెండవ రాకడ గురించి సెలవిస్తున్నాడు, వారికి బయలుపరుస్తున్నాడు. ఇదిగో రెండవ రాకడలో యేసుక్రీస్తుల వారు ఏ రీతిగా వస్తాడంటే ఆయన మేఘారుడై వచ్చును. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో ఆయన మేఘారుడై మేఘం మీద వస్తాడని దిగో సెలవిస్తున్నాడు. ఆయన బ్రతికున్నప్పుడు తన శిష్యులకు తెలియజేశాడు. చనిపోయిన తర్వాత కూడా యోహాను గారు పద్మాసు దీపంలో ఉన్నప్పుడు కూడా ఇదిగో దర్శనము ద్వారా ఆయన వాక్కులను బయలుపరుస్తూ అక్కడ కూడా సెలవిస్తున్నాడంటే అదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు, యేసుక్రీస్తుల వారు త్వరగా వస్తున్నాడు, ఆయన మేఘారుడై వచ్చుచున్నాడని రాయించాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు యేసుక్రీస్తుల వారు మేఘం మీద వస్తానని రాయించాడు. మరి వెళ్ళేటప్పుడు ఏ రీతిగా వెళ్ళాడు? ఏమని వెళ్ళేటప్పుడు ఏ రీతిగా వెళ్ళాడు అంటే వెళ్ళేటప్పుడు కూడా ఆయన మేఘం మీద వెళ్ళాడు. చూడండి అపోస్తల కార్యములు 1వ అధ్యాయము అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొని పోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి. ఇక్కడ చూస్తుంటే యేసుక్రీస్తుల వారు పరలోకానికి ఆరోహణ అవుతున్నాడు. చనిపోయాడు, తిరిగి లేచాడు, 40 దినములు అగుపడి ఇదిగో శిష్యులను బలపరిచి ఇదిగో ఆ యొక్క యూదా ప్రాంతంలో యెరూషలేములో తిరిగిన తర్వాత ఇదిగో వారిని బలపరుస్తూ ఇది ఏమైపోతున్నా అంటే ఆరోహణం అయిపోతున్న పరలోకానికి ఆరోహణ అవుతున్నప్పుడు ఆయనను తీసుకెళ్ళినది ఏంటిదంటే ఏంటిది? మేఘము ఆయనను కొనిపోబడెను, మేఘము అతన్ని తీసుకెళ్ళాను, మేఘము ఆయనను పరలోకానికి తీసుకువెళ్ళినట్టు మనము చూస్తున్నాం. ఆయన రెండవ రాకడలో మేఘం మీద వస్తాడు. ఇదిగో చనిపోయిన తర్వాత తిరిగి లేచి కూడా ఆయన మేఘములోనే వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాహనం అనేది మేఘము. ఆయన ప్రజలతో మాట్లాడినప్పుడు, మోషేతో మాట్లాడినప్పుడు, ఇదిగో ఆయన యేసుక్రీస్తులతో మాట్లాడినప్పుడు ఇదిగో అనేక సార్లు కూడా ఆ మేఘము మనకు కనిపించింది. ఆ మేఘం మీదనే యేసుక్రీస్తుల వారు మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. అదే మేఘం మీద మరలా ఆయన రాబోతున్నాడు. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవునివారా, పరలోకానికి భూమికి ప్రయాణము చెయ్యాలంటే ఇది ఒకటి ఉన్నది. ఏంటంటే మేఘము. ఇది మనం ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతంకి రావాలంటే బస్సు, ఒక దేశం నుండి ఒక దేశానికి రావాలంటే ఫ్లైటు, ఇదిగో భూమి నుంచి ఇంకో గ్రహానికి వెళ్ళాలంటే
రాకెట్టు. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఏ వాహనం ఉంది? బస్సులో వెళ్తావా? ఫ్లైట్లో వెళ్తావా? రాకెట్లో వెళ్ళలేవు. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఏదిరా? ఇది నా విశ్వాసులైన వారందరూ, ఇదిగో ప్రభువులో ఇదిగో విశ్వాసం ఉంచిన వారందరూ మరి పరలోకాన్ని చేరాలంటే మరి నువ్వు ఏది ఎక్కాలి? ఏది ఎక్కాలి? నిన్ను తీసుకుపోయేది ఏంటి? ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు ఇదిగో మేఘంలోనే వెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆయన మేఘంలో వస్తానన్నాడు. అనేక మార్లు కూడా పరలోకం నుండి ఆ మేఘమే వచ్చి ఇదిగో ఇజ్రాయేలును బలపరిచినట్టు, మోషేతో మాట్లాడినట్టు ఇదిగో ఈ యొక్క భూమి మీద అనేక మార్లు మేఘంలో నుండి దేవుడు మాట్లాడినట్టు మరి చూస్తున్నాం. ఆయన మందిరాన్ని కూడా దేవుని యొక్క మేఘమే కమ్మినట్టు చూస్తున్నాం. ఇప్పుడు ఆ మేఘము ఒక దినాన నిన్ను నన్ను కూడా పరలోకానికి తీసుకువెళ్ళేది. ఎప్పుడు తీసుకువెళ్తుంది, ఏ రీతిగా తీసుకువెళ్తుంది అని చూడగలిగితే ఇదిగో వాక్యమే సెలవిస్తుంది. చూడండి, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూసి చదవండి. ఆ 16 నుంచి చదవండి. 16 నుంచి కూడా చదివితే చాలా బాగుంటుంది. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము. కాగా మనము సదాకాలం ప్రభుతో ఉందము. అంటే చూడండి, ఆయన రెండవ రాకడలో వస్తున్నాడు. ఒకవేళ ఆయన రెండవ రాకడలో మన సజీవులుగా ఉంటే, మనం బ్రతికి ఈ రీతిగానే ఆయనను ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటే ఇదిగో మనము కూడా ఆ మేఘం మీద ఏమైపోతాం? పరలోకానికి వెళుతాం. అంటే నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళేది ఏంటంటే ఆ మేఘము. ఒక మేఘము. ఈ మేఘము మీద ఇదిగో మన పరలోక ప్రయాణము. రాకెట్లో కాదు, ఫ్లైట్లో కాదు, బస్సులో కాదు. పరలోకానికి చేరాలంటే ఈ మేఘమే. పరలోకాల్లో నువ్వు చేరాలంటే ఈ మేఘం పైనే వెళ్ళాలి. మరి ఈ మేఘం మీద ఎవరు వెళ్తారంట? అమ్మండి, అక్కడ రాయబడి ఉంది 17వ వచనంలో, ఇక మీదట సజీవులమై నిలిచి మనము అమ్మండి ఇదిగో ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోదుము. ఏమండి, మేఘం మీద ఎవరు కొనిపోబడతారంటే పరిశుద్ధులు. ఇది నా ప్రియమైన దేవుని వల్లరా నీ యొక్క జీవితంలో రక్షణ లేక, మారు మనసు లేక, నువ్వు బాప్తిసం పొందకుండా ఇదిగో నువ్వు ఈ లోకంలో నువ్వు జీవిస్తూ ఇదిగో ప్రభువును సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించిన బాప్తిసం ఒకవేళ లేకుంటే నువ్వు ఆ మేఘము ఎక్కలేవు. ఇది నా చాలామంది సంఘానికి వస్తుంటారు, చాలామంది ప్రభువును ఆరాధిస్తారు, చాలామంది ప్రార్థన చేస్తుంటారు, కానీ ఇదిగో బాప్తిసము తీసుకోరు. రెండోది, ప్రభు బల్లలో చెయ్యి వేయరు. ఇప్పుడు ప్రభు బల్లలో చెయ్యి వేయలేక, బాప్తిసము తీసుకోలేక నీవు ప్రభులోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి, ప్రభులోక రాజ్యంలో నేను ఉండాలనుకుంటే ఏ రీతిగా? ఏమండి, ఆ పరలోక రాజ్యంలో నీవు ఉండాలంటే మొదటిగా ఒక మేఘాన్ని నువ్వు ఎక్కాలి. ఆ మేఘము ఎక్కాలంటే నీవు పరిశుద్ధుడవై ఉండాలి. అనగా బాప్తిసం అనేది తీసుకొని ప్రభు బల్లలో నువ్వు చేయివేస్తూ ఉండాలి. మనం చాలాసార్లు మనం ఒక పాట పాడుతుంటాం. ఏమండి, రాజన్న తీస్తావు ఒకసారి పాట, యేసు రాజుగా వచ్చుచున్నాడు అని. ఒక్కసారి ఆ పాట మనము చిన్ననాటి నుంచి మనం పాడుతుంటాం. ఏమండి, చిన్ననాటి నుంచి పాడుతుంటాం. ఏమండి, అందులో మొదటి చరణము ఒక్కసారి చూడండి. వచ్చుచున్నాడు, శుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమ కాలం, లోకమంతా శ్రమ కాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. మేఘముల మీద యేసు వచ్చుచున్నాడు,
మేఘముల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమ కాలం, లోకమంతా శ్రమ కాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. చాలు. చూడండి ప్రియమనతన, మనం అనేక సార్లు ఈ పాట, చాలా పాత పాట, చాలా పాత, కానీ ఆ దినాన భక్తులు రాశారు, ఆ దినానే భక్తులు రాశారు ఏంటంటే ఆయన మేఘముల మీద వచ్చుచున్నాడు. ఆయన మేఘముల మీద వచ్చి ఎవరిని తీసుకెళ్తాడంట? పరిశుద్ధులే, పరిశుద్ధులకే పరలోక రాజ్యంలో ప్రవేశము, పరిశుద్ధులే ఆ మేఘం మీద సింహాసనం, ఆ పరిశుద్ధులే పరలోకానికి ప్రయాణముగా ఆ మేఘాన్ని దేవుడు ఇస్తాడు. ఇది నీవు పరిశుద్ధుడివా? నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలనుకుంటున్నావా? ఆ మేఘం మీద నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? ఆ మేఘం మీద నువ్వు వెళ్ళాలంటే ఆ దినాన్ని ఇజ్రాయేల్ ఏ మేఘంలో బాప్తిసం తీసుకున్నారు, ఈ దినాన్ని నీవు ఆ ప్రభు యొక్క రక్తంలో మాకు బాప్తిసం తీసుకు, ఆయన యొక్క శరీర రక్తాలు నువ్వు చేయవేయి, అప్పుడే నీ పరలోక రాజ్యానికి అర్హుడవుతుంటావు. నిన్ను తీసుకుపోవడానికి ఒక మేఘం సిద్ధంగా ఉంది. ఇదేనా ఈ వాక్యాన్ని విన్న మీరందరూ కూడా ఎన్నో మార్లు ఆకాశాన్ని చూశారు, ఆకాశంలో మేఘాలను చూశారేమో, ఏమని మేఘాలను చూశారు. కానీ ఈ దినాన మీరు మేఘాన్ని చూస్తున్నప్పుడు నీకు గుర్తు రావాలి, ఒక దినాన నీ నా మేఘములో పరలోకానికి వెళుతాను, ఒక మేఘము నన్ను తీసుకుపోవడానికి వస్తున్నది, ఆ మేఘం మీద నుండే నేను పరలోకానికి వెళ్తాను అని ఏమండి మనం ఆకాశాన్ని చూడగానే ఆలోచన. ఈ దినాన మేఘాలతోనే ఆడుకుంటున్న వారు అనేకులు ఉన్నారు. ఒక దినాన దుబాయ్ ప్రాంతం కూడా మేఘాలతోనే ఆడుకుంది, అందరికీ తెలుసు. ఏమండి మేఘాలతోనే ఆడుకుంది. ఏంటి? వర్షము, వారు దేవుడు అనుగ్రహించే వర్షం కాకుండా కృత్రిమంగా వర్షాన్ని కురిపించాలనుకున్నాడు. యోబు గారు ముందే చెప్పాడు, మేఘములో ఆయన నీళ్లను ఎక్కడ అవసరం ఉంటే, ఎక్కడ కాలం ఉంటే అక్కడ దేవుడే కురిపిస్తాడు, మనుషులమైన నీవు కురిపించడానికి ప్రయత్నము. దుబాయ్ ప్రాంతం ఏం చేసింది? ఏమండి మేఘాలను చల్లబరిచింది. మేఘాలను చల్లబరిచిన తర్వాత ఇండియాలో ఉన్న ఆ యొక్క బంగాళాఖాతంలో ఉన్న సముద్రం కూడా చల్లబరిచి మేఘాలను ఏం చేసింది? మరలా ఇటు పంపించింది. ఎందుకంటే మేఘాలు ప్రయాణం చేస్తుంటాయి కాబట్టి. అక్కడ నుండి ఆ మేఘాలు, ఇక్కడ చల్లబడ్డ మేఘాలు రెండు కలిసి దుబాయ్ను మొత్తము ముంచేశాయి. ఏమని ముంచేశాయి. అందుకని ప్రకృతితో ఎప్పుడు కూడా ఆటలు ఆడకూడదు. మనందరికీ తెలుసు, అగ్నితో కానీ గాలితో కానీ ఇదిగో మేఘాలతో కూడా ఆటలు. ఏమండి ఆ మేఘము దిగ చల్లపరిచినప్పుడు దుబాయ్లో 3 దినాలు కూడా నీటితో నిండిపోయాయి, స్తంభించిపోయింది. అందుకని ప్రేమని దేనివల్ల ఇది నువ్వు ఆకాశాన్ని చూస్తే, మేఘాన్ని చూస్తే, ఇదిగో ఆ మేఘం మీద నా ప్రభువు వస్తున్నాడు, ఆ మేఘంలో నేను పరలోకానికి వెళ్తా. అలాంటి సిద్ధపాటు కలిగిన ఒక విశ్వాసిగా నీవు ఉండాలి. అలాంటి సిద్ధపాటు కలిగిన ఒక విశ్వాసిగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించాలి. ఎందుకంటే ఆయన రాకడ ఎప్పుడో తెలియదు. ఇదిగో త్వరగా వస్తానన్న క్రీస్తు ఏ దినాన వస్తాడో తెలియదు. ఒకవేళ రేపే వస్తాడేమో, ఒకవేళ ఇదే క్షణాన వస్తాడేమో. నీవు సిద్ధంగా ఉన్నావా మేఘం మీద ఎక్కడానికి? అవన్నీ ఫ్లైట్ ఎక్కాలంటే టికెట్ కావాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆ గమ్యస్థానానికి నువ్వు టికెట్ తీసుకుంటేనే నీ ఫ్లైటు ఎక్కడానికి అర్హుడవు. ఏది లేకుండా నేను ఇదిగో ఎక్కే నిమిషం ముందు తీసుకుంటాను, 10 నిమిషాల ముందు తీసుకుంటా అంటే కుదురుతుందా? ఏమండి మనం కొన్ని దినాల ముందే, ఇంచుమించు వారం రోజుల ముందే మనం ఒక టికెట్ తీసుకుంటాం, మన ప్రయాణానికి ముందే. ఎక్కే నిమిషము కాదు. ఇది బస్సు కాదు, బస్సు ఎక్కినాక తీసుకుందామంటే కుదిరేది కాదు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా మన జీవితాలు ఇదిగో సిద్ధముగా ఉన్నాయా?
సిద్ధంగా ఉన్నాయో ఆలోచించాలి. ఆఖరిగా చూసుకుందాం ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను, ఆ మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను అంటున్నాడు. మరి ఇక్కడ చూస్తుంటే ఒక మేఘము, ఇదిగో తెల్లని మేఘము, ఆ తెల్లని మేఘం మీద ఎవరంట మనిషి కుమారుని పోలినవాడు ఆసీనుడై ఉన్నాడు. ఎవరు ఈతనంటే యేసుక్రీస్తుల వారే. ఆయన రెండవ రాకడలో వచ్చే మేఘమే, ఇదిగో ఆయన ఆసీనుడై కూర్చున్న ఆ మేఘమే, ఇదిగో నిన్ను తీసుకువెళ్ళే మేఘము. అందుకని యేసుక్రీస్తుల వారు భూమి మీద ఉన్నప్పుడు కూడా అన్నాడు, ఇదిగో నేనే పరలోకానికి మార్గము, నా తప్ప ఎవరును కూడా తండ్రి యొద్దకు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇదిగో నా పరలోకానికి నా తండ్రి యొద్దకు రావాలంటే మీరు నా ద్వారానే తప్ప మీరు రాను. అంటే ఇదిగో యేసుక్రీస్తుల వారు కూర్చున్న ఈ మేఘమే, ఆయన రెండవ రాకడలో వస్తున్న ఆ మేఘము ద్వారానే మనకు పరలోకానికి ప్రవేశము తప్ప నేను ఇంకో మేఘంలో వస్తాను, నేను ఇంకో ఫ్లైట్ ఎక్కువ వస్తాను, నేను ఈ రీతిగా వస్తానంటే కుదురుతుందా? ఏమండి? ఎందుకంటే పరలోకానికి సృష్టి ఆరంభం నుండి నేటి వరకు పరలోకానికి ఎక్కిన వ్యక్తి ఒకే ఒకరు. ఎవరు? యేసుక్రీస్తుల వారు. పరలోకానికి ప్రయాణమైన వ్యక్తి ఒక్కరే ఒక్కరు, యేసుక్రీస్తుల వారు. నేటి వరకు ఎవ్వరు కూడా పరలోకానికి చేరలేదు. అంటే ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడే దేన్ని వాడుకున్నాడు? మేఘాన్ని వాడుకున్నాడు. ఆయన రెండవ రాకడలో వస్తానన్నప్పుడు ఏం చెప్తున్నాడు? మేఘాన్నే చూపిస్తాను. అంటే పరలోకానికి మొట్టమొదటి వ్యక్తి యేసుక్రీస్తుల వారు ప్రయాణమైనప్పుడు ఆయన ఆ మేఘంలోనే వెళ్ళాడు. మరి నీవు దేంట్లో వెళ్తావు? నీవు దేంట్లో వెళ్తావు? కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా ఒక్కసారి మన విశ్వాస జీవితాన్ని ఆలోచించుకోవాలి. దేవా, ఇదిగో నా కొరకు నువ్వు ఉన్నతమైన ఒక మేఘాన్ని సిద్ధపరిచావు. అసలేంది ఎవరు ఎక్కలేనటువంటిది, ఎవరు ప్రయాణం చేయలేటువంటిది, ఇదిగో నా కొరకు. ఇది నేను ఫ్లైట్ను ఒక దినాన్ని మనకు చిన్నప్పుడు చూసాం కావచ్చు, ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఎక్కాలని ఎక్కేసాం, వచ్చేసాం. అవండి. కానీ ఈ దినాన మీరు మేఘాన్ని చూడండి, మేఘాన్ని చూసి ఒక దినాన నేను ఎక్కాలి. ఎక్కే రోజు వస్తుంది. ఆ మేఘం నిన్ను పరలోకానికి నువ్వు చూసిన ఫ్లైట్ నిన్ను దుబాయ్ నుండి, ఇది ఇండియా నుంచి దుబాయ్ తీసుకొచ్చిందేమో, కానీ ఈ మేఘం నిన్ను ఇక్కడ నుండి పరలోకానికి తీసుకెళ్తుంది. కాబట్టి మేఘాన్ని చూసిన ప్రతిసారి మీకు పరలోకం వెళ్ళాలనే ఆశ, కోరిక మీలో పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుచున్న మాటలు ముగిస్తున్న దేవుడి యొక్క మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్.